హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పాపపు ముళ్ళును విరిచి మనకి జీవ కిరీటం ఇచ్చాడు. లెంట్ అంటే పాపపు ముళ్ళును విరిచి జీవపు కిరీటముని ఇచ్చాడు. చూద్దాం 1 కొరింథీ 15 ఓ మృత్యువా నీ విజయము ఎక్కడా? ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు సిలువలో విరిచి యేసు ద్వారా విజయమును ప్రసాదించెను. అందుకే మరణమా నీ ముళ్ళు ఎక్కడ, విజయం సంపూర్ణమైనది అని మనం బదులు పలకాలి. యేసుక్రీస్తు పాపం అనే ఈ మానవులందరము, నేను నువ్వు అందరము కూడా పాపం చేసి మనం ఆ పాపం అనే ముళ్ళుని మనము గుచ్చుకొని ఆ జీవితంలో ప్రతిరోజు మనము ఈ పాపం అనే ముళ్ళు మన జీవితంలో గుచ్చుకుంటూనే ఉంటుంది. మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, మనం చేస్తున్న పనుల ద్వారా ప్రతి ఒక్కటి కూడా పాపమే. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క పాపపు ముళ్ళు మన జీవితంలో ఉంది. ఈ యొక్క పాపపు ముళ్ళును విరిచిన వాడు యేసుక్రీస్తు. ఆయన శిలువలో మరణించి పాపులందరి కొరకే రక్తమును చిందించి ఆ యొక్క పాపపు ముళ్ళును విరిచి ఇప్పుడు ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడో తెలుసా యేసుక్రీస్తు? ఓ మృత్యువా నీ బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు, మరణించే ముళ్ళునిచ్చావు కదా, అది ముళ్ళు ఎక్కడ ఉంది? ఇప్పుడు లేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మనకు నిత్య జీవం అనే జీవ కిరీటం ఇచ్చాడు. పాపపు ముళ్ళుని విరిచివేచి జీవ కిరీటం ఇచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకే యోహాను శుభవార్తలో చెప్తున్నాడు, నా మాటలు ఆలకించినను నన్ను పంపిన వానిని విశ్వసించువాడు జీవము పొందును, నిత్య జీవం పొందును, మరణము దాటి జీవము పొందును. దేవుని స్వరమును ఆలకించు వారు కూడా జీవం పొందేదరు. సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుతారు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును పొందేదరు. ఎవరు అంట? యేసుక్రీస్తునే నా మాటలు ఆలకించిన వారు, యేసుక్రీస్తు మాటలు ఆలకించిన వారు జీవవంతులవుతారు అంట. మరణం దాటి వారు జీవంలోనికి నడుస్తారు అంట. యేసుక్రీస్తు స్వరమును వినిన వారు కూడా జీవం పొందుతారు అంట. ఆ సమాధులలో ఎవరైతే మరణించి సమాధి చేయబడ్డారో వాళ్ళు కూడా ఆయన స్వరమును విని ఉత్థానులగుతారు అంట. వారు మంచి కార్యాలు చేసిన వారు అయితే జీవ పునరుత్థానం అనే నిత్య జీవం కూడా పొందుతారు అని క్రీస్తు ప్రభు ఈనాడు చెప్తున్నారు. అందుకనే పాపపు ముళ్ళును విరిచి మరణించిన వారికి, జీవించిన వారికి పాపపు ముళ్ళు విరిచి నిత్య జీవం అనే కిరీటం ఇచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అదేవిధంగా రోమా పత్రికలో మనం చూసినట్లయితే నీతిమంతుడు కొరకైన కూడా ప్రాణములను ఇచ్చుటకు అంత సులభము కాదు, కానీ బహుశా ఒకవేళ సత్పురుషుని కొరకే ఒకడు తన ప్రాణములను ఇస్తాడు. ఎవడైనాను ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే వాడు మంచివాడైతేనే చేస్తానండి, అవునా? ఈ లోకంలో నేను కూడా, నువ్వు కూడా, ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా నాకు సహాయం చేయాలి అనుకో, ఈమె మంచిదా, మంచిదైతేనే సహాయం చేద్దాం, లేకపోతే అవసరం లేదు అని అనుకుంటాము. కానీ యేసుక్రీస్తు అట్లా అనుకోలేదండి. మంచివారి కొరకే తన ప్రాణం ఇవ్వలేదు. ఎవడైనాను ప్రాణం ఇచ్చినా ఒకవేళ మంచివాడిని చూసి వాడి కొరకు చచ్చిపోయినా బాధ లేదురా, వాడంతా మంచి పని చేసిండ్రా అందుకే నేను చచ్చిపోతానురా అని ప్రాణం ఇస్తారు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ మంచివారి కొరకు ప్రాణం ఇవ్వలేదండి, పాపాత్ముల కొరకు ప్రాణం ఇచ్చాడు. క్రీస్తు ప్రభు ఏమంటున్నారు? మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించుటను బట్టి దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. మన శత్రువులుగా ఉన్నప్పుడే, మనం ఎప్పుడు దేవునికి శత్రువుగా ఉన్నప్పుడేనంట దేవుడు మరణించాడు. తన కుమారుని మరణము ద్వారా మనతో సఖ్యపరుచుకున్నాడు అంట. ప్రియా సహోదరి సహోదరుడు, మనం శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఎప్పుడు? నేను పాపాత్మురాలిగా ఉన్నప్పుడే, నేను దేవునికి శత్రువుగా ఉన్నప్పుడే, దేవుని ప్రజలను తిడుతున్నప్పుడే, దేవుణ్ణి తిట్టనప్పుడు కాదండి, దేవుని ప్రజలను కానీ
మనకి ఇరుగు పొరుగు వారిని కానీ మన అనుకున్న వారిని ఇదిగో తప్పు ద్రోవ పట్టి ఇదిగో ఇది మంచి మార్గం అని ప్రవక్త తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రవక్తకు ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, చాలామంది ఈమె తిడుతుంది ఏంది అని అనుకుంటారు, మనల్ని కాదు. ఎందుకంటే బెత్తం తీసుకొని కొట్టమని చెప్పాడు ప్రభు బోధకులకు, సువార్థిక బోధకులకి ఏం చెప్పారు, నీవు ఎలా బోధించాలి అంటే ఒక టీచరు పిల్లవానికి ఎలా పాఠాలు చెప్తారు, వినకపోతే కొట్టి మరీ పాఠాలు చెప్తారు. అలాగే సువార్థికులను కూడా దేవుడు బెత్తముతో మోది వారికి సువార్త వాక్యము ఇది సత్యమైన వాక్యం అని తెలియజేయమని చెప్తున్నారు. అందుకనే మనము శత్రువులుగా ఉన్నప్పుడే మనము యేసుక్రీస్తుని అవమానించాము, మరణపానికి అప్పగించాము, ఇతను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, విశ్రాంతి దినమున ఇతనికి స్వస్థతలు జరుగుతున్నాయి, ఇతను చూసి మేము వారవలేకపోతున్నాము, నాకంటే గొప్పవాడ అని మనం ఈర్ష్య కలిగి యేసు ప్రభువుని సిలువకి అంటగట్టాము. ఎప్పుడు మనము ఆయనకి సిలువ వేసాము, ముళ్ళ కిరీటం పెట్టాము, కొరడాలతో కొట్టాము, మన పాపముల చేత, మన దోషముల చేత, మన వ్యాధుల చేత, మన బాధల చేత, మన యొక్క జీవిత పాపముల చేత ఆయన్ని మనము చాలా నలగొట్టాము. అప్పుడే మనము శత్రువులుగా ఆయనకు ఉన్నప్పుడే, యేసుక్రీస్తుని తిట్టినప్పుడే మన కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. ప్రియా సహోదరి సహోదరుడా, సైనికులు ఆయన్ని చంపారు, వారి కొరకే ప్రాణం పెట్టాడు. శత్రువులు ఆయన్ని శిలువ మీద కొట్టారు, వారి కొరకే మరణించాడు. అన్యాయపు తీర్పు విధించారు, వారి కొరకే మరణించారు. ఈనాడు నేను కూడా అన్యాయపు తీర్పు తీరుస్తున్నాను యేసుక్రీస్తు మీద. నువ్వు నేను అందరము కూడా దేవుని మీద ఉన్నాయి లేని అబద్ధాలు చెప్పి ఈనాడు మనం ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టాం, కానీ ఆయన మనకి జీవ కిరీటం ఇచ్చాడు. కానీ ఆయన మనకు పాపపు ముళ్ళుని విరిచి, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన పాపపు ముళ్ళుని విరిచి మనకి జీవ కిరీటం ఇస్తున్నాడు. మనము శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మనలను ప్రేమించి తన కుమారుని మరణము ద్వారా మనకు నిత్య జీవము ఇచ్చాడు. పాపపు ముళ్ళుని విరిచి సిలువలో మనకి నిత్య జీవం ఇచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన జీవించుటను బట్టి మనము జీవింతుము. ఆయన నిత్య జీవం మనకిచ్చాడు కాబట్టి ఆదాము నుండి మరణము మానవులందరినీ పాలించింది, కానీ ఎన్నో పాపముల పిదప దేవుని కృపావరము యేసుని తీసుకొచ్చి ఆయన కృప ద్వారా నిత్య జీవమును మనకు అందించాడు. ఆ ఒక్క మానవుని పాప విధేయత ఫలితమే ఆ యొక్క మానవుని విధేయత ఫలితమే అనేకులు నీతిమంతులైది. దేవుని అనుగ్రహమైన ప్రభు ద్వారా మనకు శాశ్వత జీవ కిరీటము లభించింది. మనము పాపాత్ములు, మనం అందరము కూడా మానవులందరూ ఆదాము నుంచి మానవులందరూ కూడా పాపము పరిపాలించింది ప్రియా సహోదరి సహోదరుడు. కానీ యేసుక్రీస్తు అని ఒక విధేయుని ద్వారా అనేక మంది పాపములు తొలగి నీతిమంతులయ్యి నిత్య జీవం క్రీస్తు ద్వారా పొందుతున్నారు. ఆయన శిలువ మరణం ద్వారా అనేక మంది శాశ్వత జీవం పొందుతున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన ఆదాము నుంచి ఈనాటి వరకు మనము అందరము పాపపు ముళ్ళుతో మనము బాధపడుతున్నాము, కానీ ఆ యొక్క పాపపు ముళ్ళును విరిచి ఆయన మనకి నిత్య జీవమును ప్రసాదించాడు. ఆమేన్.